హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి 6 నెలలు డయాబెటీస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. దాన్ని గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని కూడా అంటారు. ఛానల్లో వచ్చేసి ఎవరైనా మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి కానీ, అలాగే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కానీ, అంటే అమ్మాయిలు ప్రెగ్నెంట్ లేడీస్కి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే, ఓ నెగిటివే కాదు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్స్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏమైనా ఎక్స్ట్రా టెస్ట్లు చేస్తారా, వాటి రిలేటెడ్ అన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. దయచేసి ఎవరికైనా కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు దయచేసి లైక్ కొట్టి వీడియోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే నేను పెడతానండి. నా వీడియోస్ వచ్చేసి కొంచెం వీడియో క్వాలిటీ కానీ, లేకుంటే వీడియో క్యాప్చరింగ్ కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ అండి, నేనేం వీడియోగ్రాఫర్ని కాదు. అలాగని మిమ్మల్ని ఏదంటే అది పెట్టి ఇన్సల్ట్ చేయాలని కాదండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది నా కోరిక అండి. నాలాంటి వాళ్ళకి ఎవరికైనా, నాది మేనరికము, అలాగే నెగిటివ్ బ్లడ్ గ్రూప్, మా హస్బెండ్ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎక్స్ట్రా టెస్ట్లు ఉంటాయి, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటివి ఉంటాయి, అవన్నీ కూడా ఇస్తాను అప్డేట్స్. ఫోటో వద్దా? ఏమీ బాగాలేవా? సరే నిన్ను తీయనులే. ఎక్కడికి పోయినా కోడి పిల్లలు కోడమ్మటే ఉంటాయంటారు కదా, అలాగా మాకు కూడా చూసుకునేదానికి ఎవ్వరు లేరు కాబట్టి ఎక్కడికి పోయినా ముగ్గురం పోవాల్సిందే. నాకు ఏమో బండి రాదు, మా వాడేమో ఎవరో ఒకరు కస్టడీ లేనిది ఒక్కటే ఇంట్లో ఉండలేడు. సో అలాగా నా కోసం మా ఆయన, మా పిల్లోడు వచ్చేసి మా ఇద్దరు లేకుండా ఉండలేరు కాబట్టి అందరం పోతున్నామండి. సో అలా ఆఫీస్ అంటున్నా, సారీ, ఏందో రోజు ఆఫీస్ అని ఆఫీస్లో ఒకటి వస్తుంది. హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ టైంలో హాస్పిటలే ఇంపార్టెంట్ ఆఫీస్ కంటే కూడా. ఓకే, అలా ఆఫీస్కి మళ్ళీ ఆఫీస్ అనే ఐఎమ్ సో సారీ అండి. అలా హాస్పిటల్కి బయలుదేరుతున్నాము. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటండి మీరు చెప్తున్నారు కదా, మాటలు టచ్ చేయొచ్చు కదా అని. నేను అంతే అండి, అన్ఫిల్టర్డ్ మాత్రమే ఇష్టపడతాను. సో నా నోట్లో నుంచి ఆ టైంకి ఎలా మాట్లాడితే నేను అదే పెట్టడానికి ఇష్టపడతానండి వీడియోస్లో అయినా కూడా. సో మనకి యాక్టింగ్ అవన్నీ రావు. ఇక్కడ వచ్చేసి బెంగళూరులో మాకు దగ్గరలో ఉండే హాస్పిటల్, మేముండే అపార్ట్మెంట్స్కి దగ్గర ఉండే హాస్పిటల్ ఏంటంటే మెడాక్స్ విజయశ్రీ హాస్పిటల్. సో అక్కడికైతే వచ్చేసాం పొద్దున్నే 6 గంటలకి. అసలు ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ వచ్చేసి 2 times శాంపుల్స్ ఇవ్వాలంట. మామూలుగా అయితే కొన్ని హాస్పిటల్స్లో 3 times కూడా తీసుకుంటారు. తినకముందు ఒకటి, తర్వాత వాళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, గ్లూకోజ్ వాటర్ తాగాక ఒక 1 hour 2 hours తర్వాత ఇంకొకసారి శాంపుల్ తీసుకుంటారు. 3 samples అయితే 1 hour గ్యాప్లో తీసుకుంటారు. నాకు 2 samples అడిగారు. సో తాగిన తర్వాత 2 hours గ్యాప్ తర్వాత ఇంకొక శాంపుల్ అన్నారు. ఇప్పుడైతే ఫస్ట్ శాంపుల్ ఇవ్వడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము, ఏం తినకుండా ఎంటీ స్టమక్తో. ఇంకా ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి చెప్పాలంటే అండి, వాళ్ళు వచ్చేసి భలే కాస్ట్లీ అండి. మెడాక్స్ విజయశ్రీ హాస్పిటల్. నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వెళ్ళాను, కానీ చాలా కాస్ట్లీ. 1 time మనం ఎప్పుడైనా గైనక్కి, అంటే మనకి ఏ టెస్టులు రాసినా, ఇప్పుడు గ్లూకోజ్ టెస్ట్, బ్లడ్ టెస్టులు కానీ, స్కానింగ్ కానీ ఏం రాసినా మనం ఖచ్చితంగా గైనక్ని అయితే మీట్ అవ్వాలి కదా. సో గైనక్కి ఎవ్రీ టైం మనము హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు 450 rupees ఓపీ అన్నట్లు, గైనక్ ఓపీ. మా ఊర్లో అయితే 100 రూపాయలేనండి, లిటరలీ. మా ఊర్లో అంటే నేటివ్లో, ఆంధ్రాలో. సో ఇక్కడ 450 చూసేసరికి నాకైతే, కాకపోతే వెళ్ళాలి కదా, గైనక్ సజెషన్ తీసుకోవాలి కదా. మనకు రిపోర్ట్స్లో అన్నీ అర్థమైనా ఆమె దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఎప్పుడు రావాలి ఏంటి అన్నీ చెప్తారు కాబట్టి డబ్బులకి ఇంకా ఏం ఆలోచించకుండా మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇదే కాబట్టి ఇంకా ఇక్కడే వచ్చేసి చూపించుకునే వాళ్ళమండి. ఇక్కడ మా ఆయన వచ్చేసి వీడియో తీనాయన అంటే భంగపడుతుంటే వెనకాల నుంచి తీస్తాడు. అందుకు నేను చాలా సీరియస్గా వెళ్తున్నాను. సో ఏం చేద్దాం, మనకి వీడియోగ్రాఫర్ ఫ్రెండ్స్ లేరు, అలాగే మన హస్బెండ్కి వీడియోగ్రఫీ స్కిల్స్ కూడా పెద్దగా లేనట్టున్నాయి. తెలిసిందే కదా, యూట్యూబ్లో మంచి వీడియోగ్రఫీ ఉండాలి, ఆడియో ఉండాలి, ప్లస్ మంచిగా డ్యాన్సింగ్లు ఇవన్నీ ఉండాలి. సక్సెస్ అవ్వాలంటే మనకు వచ్చేసి ఏమున్నాయో నిరూపించుకోవడానికి వచ్చాను. ప్రస్తుతానికైతే యాక్టింగ్ స్కిల్స్ అంతగా లేవన్నట్లు అర్థమైపోయింది. మా ఆయనకు వీడియోగ్రఫీ స్కిల్స్ కూడా లేనన్నట్లే. సో
మీరు కూడా ఎవరైనా నాలాగుంటే స్టిల్ యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి. మనకు నచ్చిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు. సో అదనమాట. ఇక్కడ మా ఆయన ఓపీ తీసుకోవడానికి వెళ్ళాడు. అదే టెస్ట్లకు వచ్చేసి డబ్బులు కట్టడానికి ప్లస్ గైనక్ ఓపీ తీసుకోవడానికి. మీన్ వైల్ వచ్చేసి నేను ఏదో వచ్చి రాని మొహమాటంతో వీడియో తీస్తున్నాను. ఏంటో వీడియోలో హాస్పిటల్ చూపిద్దాం అనుకుంటే నాకేమో నా మొహమే కనిపిస్తుంది. సో అదనమాట. ఇక్కడ ఓపీ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నేను వచ్చేసి మెయిన్గా రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుర్చీలు చూపించడానికి కాదండి. సో ఇక్కడ సిటీ స్కాన్ రూమ్ ఒకటి ఉంటుంది. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. ఏంటంటే నేను 5వ నెలలో అది ఉంటుంది కదా, టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు బేబీ వచ్చేసి పొజిషన్లో లేదండి, అన్ని పార్ట్స్ కనపరావడం లేదు. సో మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి అని చెప్పారు. అప్పుడు నేను ఈ టిఫా స్కాన్ ఈ సిటీ స్కాన్ రూమ్ ముందరే తిరుగుతూ ఉంటే అక్కడ నర్స్ పిలిచి, లేదండి ఇక్కడ తిరగకూడదు, ఇక్కడ రేస్ చాలా డేంజరస్ బేబీస్కి, సో ఇక్కడ తిరగద్దని చెప్పారు. మేబీ మేకింగ్ సెన్స్ కదా. అలా అనమాట. అందుకని ఆ రూమ్ చూపించాను. ఇక్కడ వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి వచ్చాము. అదే గ్లూకోజ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపుల్ కోసం కూర్చొని ఉన్నాను. మా వాడు వచ్చేసి ఇక్కడ నాకు భయపడద్దు, ఏం కాదులే అని చెప్పి ధైర్యం చెప్తున్నాడు. వాళ్ళు బ్లడ్ తీస్తారంటే గుచ్చుతారంటే చాలా క్యూట్ అనిపించింది. ఫస్ట్ శాంపుల్ అయితే ఇప్పుడు ఇవ్వడానికి వచ్చాము కదా. 6 o'clock మార్నింగ్ అరౌండ్ 6-7 అయింది. ఏం తినలేదు. నాకేమో 8 లోపల బ్రేక్ఫాస్ట్ తినడము అలవాటు అయిపోయింది ప్రెగ్నెన్సీలో. అంటే ఆకలి వేస్తుంది అన్నట్లు మనము మెడిసిన్ అన్నీ తీసుకుంటుంటాం కదా. కాకపోతే వచ్చాము ఈరోజు ఒక్కరోజే కదా అన్నట్లు 9 వరకు అవుతుంది తినాలంటే. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 7 అయింది. దాని తర్వాత ఇప్పుడు ఇచ్చాక 2 hours మళ్ళీ ఇంకొక శాంపుల్ కాబట్టి 9 పైనే అవుతుంది. సో మనకి బ్లడ్ శాంపుల్ ఇస్తామని తెలియక 3/4 హ్యాండ్స్ ఉండే డ్రెస్ వేసుకొని వచ్చా. తెలియకని కాదు, మర్చిపోయి కంగారులో. సో ఫస్ట్ టైం అయితే శాంపుల్ తీసుకుంటున్నారు ఇక్కడ. మా వాడు చూడండి చెయ్యి ఎలా పట్టుకున్నాడు. ఏంటోనండి, కొన్నిసార్లు పిల్లలు చాలా ముచ్చటేస్తారు, అలాగే ఇరిటేషన్ కూడా తెప్పిస్తారులేండి. సో అన్నీ ఉంటాయి పిల్లలతోటి, అంత ఈజీ కాదు. ఎనీవే, ఎవ్రీబడి లవ్స్ దేర్ కిడ్స్. ఎస్, ఫస్ట్ శాంపుల్ తీసుకుంటున్నారు. అలాగే గ్లూకోజ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే అండి, మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అదే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు కదా. ప్రెగ్నెన్సీలో వచ్చి దాని తర్వాత కొంతమందికి పోతుంది, తర్వాత కొంతమందికి పోదంటండి. మనకేమైనా అలా అటాక్ అయిందా లేదా అన్నట్లు 6వ నెలలో నాకు టెస్ట్ రాపిచ్చారు. ఓన్లీ ఈరోజు జీటీటీ టెస్ట్ మాత్రమే, దానికోసమే వచ్చాను. దాని తర్వాత ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నెక్స్ట్ ఎప్పుడు రావాలి ఏంటి అవన్నీ మాట్లాడి వెళ్ళిపోవడమే అన్నట్లు. రిపోర్ట్స్ వచ్చాక, సో వాళ్ళు వచ్చేసి రిపోర్ట్స్ రావాలంటే సెకండ్ శాంపుల్ కూడా ఇచ్చాక ఒక 3-4 hours పడుతుంది అన్నారు. సో అందుకని ఆఫ్టర్నూన్ మేడం దగ్గరికి వద్దాంలే, గైనక్ మేడం దగ్గరికి అన్నట్లు మేము ప్లాన్ చేసుకున్నాము. ఆఫీస్కి ఏం సెలవు ఏం పెట్టలేదండి. మార్నింగ్ 9కే అయిపోతాయి కదా టెస్టులని. ఆఫ్టర్నూన్ 2 hours అలా పర్మిషన్ అడిగి గైనక్ దగ్గరికి వెళ్ళేసి గైనక్ మేడం దగ్గరికి కన్సల్ట్ అవ్వచ్చు అనుకుని సెలవు ఏం పెట్టలేదు. సో కాకపోతే మా అబ్బాయికి స్కూల్ ఉంది 9 o'clockకి, అందుకని చెప్పి బరబరా హడావిడిగా పోతున్నాము. ఫస్ట్ శాంపుల్ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు గ్లూకోజ్ వాటర్ తాగాలంట. దానికోసం వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్లో 75 grams గ్లూకోజ్ వేసుకొని వాటర్ అంతా తాగేసి దాని తర్వాత 2 hours తర్వాత వచ్చి మనము ఇంకొక శాంపుల్ ఇవ్వాలా. ఏం తినకూడదు మధ్యలో, బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీలు టీలు ఏం తినకూడదు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హాఫ్ లీటర్ బాటిల్ మేమే కొనుక్కున్నాము. ఇంటి దగ్గర నుంచి వాటర్ తెచ్చుకున్న హాఫ్ లీటర్ ఎంత ఉంటాయో కొలుసుకోవడం ఇవన్నీ ఎందుకని, అక్కడే మనకు తెలిసిందే కదా హాస్పిటల్స్లో మెడికల్ షాప్స్లో అన్నీ అమ్ముతుంటారు. డబ్బులు ఉండాలే కానీ అన్నీ దొరుకుతాయి. సో హాఫ్ లీటర్ బాటిల్ అలాగే 75 grams గ్లూకోజ్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ బాటిల్ కొంచెం ఎంప్టీ చేస్తున్నానండి, ఎందుకంటే మనము గ్లూకోజ్ వేసినప్పుడు అది పొర్లిపోకూడదు కదా, గ్లూకోజ్కి స్పేస్ కావాలని కొంచెం ఎంప్టీ చేశాను. మా అబ్బాయి ఇక్కడ ఏడుస్తున్నాడు, వాడికి ఇవ్వలేదని ఫస్ట్ వాటర్ బాటిల్. కాకపోతే కొనుక్కునింది నా కోసం కదా, అది మిక్స్ చేసుకోవడానికి కదా అన్నట్లు సరే అని తీసిన వాటర్ ఎత్తుకొని వేస్తున్నా. ఇంకా ఆపడం లేదు. నాకు బిస్కెట్లు కొనివ్వండి, చాక్లెట్లు కొనివ్వండి అని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్స్లో చాక్లెట్లు బిస్కెట్లు కూడా అమ్ముతుంటారండి మెడికల్ షాప్స్లో. వాళ్ళకి కనిపించేటట్టు పెడతారు. వాళ్ళ డిమాండ్స్ ఇంకా మామూలుగా ఉండవు, పిల్లల డిమాండ్స్. సరే అని బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఇస్తుంటే ఇంకా అది
తీసుకొని నాకు ఒకటి కాదు 5 కావాలంటున్నాడు. 5 ప్యాకెట్స్ ఎంచుకొని చేతులతో చూపిస్తాడు. చిన్నపిల్లోడు కదా ఏమనలేము. సరే ఇది తిన్న డాడీ పోయాక నేను కొనిపిస్తాలే అని చెప్పి ఎటొకట కన్విన్స్ చేసిస్తున్నాను. వాడు తినే లోపల నేను ఇంకా గ్లూకోజ్ వచ్చేసి బాటిల్లో కలుపుకుంటున్నాను. వాటర్ తాగరా అంటే తాగట్లేదు. వాటర్ కోసం వచ్చాడు కానీ తర్వాత రియాలిటీ బయటకు వచ్చింది. వాటర్ కోసం కాదు, నెక్స్ట్ స్నాక్స్ కోసమని. ఏదో ఒకటి వాళ్ళకి మారం చేయడానికి. పొద్దున్నే కదా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు, అంత యాక్టివ్గా లేడు. సో ఇక్కడ నేను ఎంత ఉందబ్బా ఈ గ్లూకోజ్ అని చెప్పి స్కాన్ చేస్తున్నాను. రేట్ కాదండి, క్వాంటిటీ. సో మీ అందరి కోసం కూడా చూపిస్తున్నాను జీటీటీ టెస్ట్లో ఎంత క్వాంటిటీ యూస్ చేయమంటారని. సో 75 గ్రామ్స్ అండి, 28 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. 75 గ్రామ్స్ని ఆ 1/2 లీటర్ వాటర్ బాటిల్లో మిక్స్ చేసుకోవాలన్నట్లు. ఇప్పుడు దానికి కూడా మా ఆయనకి నాకు గొడవే. నేనేమో నోట్తో చించుతాను, లేకుంటే చేతితో చించుతాను ఆ ప్యాకెట్ని అంటే, మా ఆయనేమో ఎందుకు వాళ్ళ కాడికి పోతే ఒక చాకుతో కట్ చేసేస్తారుగా 6 నిమిషంలో, ఎందుకు నీకు అంతా అంటున్నాడు. కాకపోతే అప్పుడు మళ్ళీ కోవిడ్ అని కొంచెం ప్రచారం జరిగిందండి ఆ టైంలో. అందుకని నాకు ఎవరి వస్తువులు వద్దు, నేనే కొట్ చేసుకుంటానని చెప్పి కుస్తీ పడుతున్నాను. చిన్నగా ఎట్టొకట నోట్తోనో చేతులతోనో గిల్లుకొని కట్ చేసుకొని బాటిల్లో అయితే వేసేసుకొని తాగామండి. పెట్టు అడిగినప్పుడు గిలగలి ఒకసారి నేను ఆపేస్తాను. ఇక్కడ ఈ 1/2 లీటర్ గ్లూకోజ్ వాటర్ వచ్చేసి 5 మినిట్స్ లోపల తాగాలంటండి. అది వన్ ఆఫ్ ద రూల్. 5 మినిట్స్ కంటే ముందే కూడా తాగొచ్చు కదా. వితిన్ 5 మినిట్స్ చికెన్ 5 మినిట్స్ పెడతారా? 5 సెకండ్స్ అంటే కొందరు అందుకే నిదానంగా తాగమని చెప్పారు. అలా ఫస్ట్ శాంపుల్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత 2 అవర్స్కి వచ్చి సెకండ్ శాంపుల్ కూడా ఇచ్చామండి. మా అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి రిపోర్ట్స్ రాగానే గైనక్ మేడం దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇంటికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ మా అబ్బాయి 11కే వచ్చేస్తాడు స్కూల్కి. సో ఈసారి వాడు కూడా వచ్చాడు. దేవుడి దయ వల్ల రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చాయండి. ఏమీ డయాబెటీస్ అట్లా ఏమీ లేదని చెప్పారు. సో థ్యాంక్స్ టు గాడ్ అండ్ అందరి బ్లెస్సింగ్స్కి కూడా. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు ఇంకా ముందు చాలా ఇస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ పెట్టండి. బాయ్.